ఈ మీటింగ్ మన కర్తవ్యాలు, మన ప్లాన్, మన నిర్మించే పిఆర్సీ డిఏ ఇలాంటి పోరాటాలు ఇప్పుడు ఉంటాయి. ఈరోజు మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రభుత్వం పిఆర్సీని ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తుందనేది మనం ఓపెన్గా చెప్తా ఉన్నాం. మన రాష్ట్ర కమిటీ తీర్మానంతో మనం పిలుపు కూడా ఇచ్చాం. జూన్ 30 లోపు ప్రభుత్వం కనుక పిఆర్సీ రిపోర్టు బయట పెట్టకపోతే తప్పనిసరిగా జూలైలో యూటీఎఫ్ పోరాటం స్టార్ట్ చేస్తుంది. యూటీఎఫ్తో పాటు జేఏసీ పోరాటం చేసినట్టుగా మనం ఒత్తిడి చేయాల్సిన అవసరం చేద్దాం. ఇక ఈ పిఆర్సీ విషయంలో మాట్లాడినప్పుడు ఒకటి నేను చూస్తూ నేను ఇందాకే చెప్పినట్టు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు ఉద్యమాలను పక్కగా పెట్టించి ప్రత్యామ్నాయ ఉద్యమాలు సృష్టించకుండా ఇంట్లో కూర్చొని ఉద్యమాలు చేస్తున్నట్టుగా ప్రకటన చేసే పరిస్థితులు కూడా వస్తూ ఉన్నాయి. అందుకని సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంటుంది. సోషల్ మీడియా ఈజ్ ఓన్లీ ఫర్ మెసేజింగ్ టూల్ అని మనం నమ్ముకుంటే చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో వచ్చిందంతా ప్రభుత్వ విధానాలు వాస్తవాలను నమ్మిన తర్వాత సమస్య ఏమవుతుందంటే నాయకులకు ఇబ్బందులు వస్తాయి. అది జిల్లా స్థాయి నాయకులు కావచ్చు, మనకు మీకు కూడా కావచ్చు, మనకు కావచ్చు. ఇప్పుడు ఏముంది, మీరు మీకు ఒక మేనేజ్మెంట్కి ఒక మండలికి బాధ్యత, ఎవడో తెలిసి తెలియదు సగం మెసేజ్ పెట్టుకుంటారు. ఆ మెసేజ్ని నమ్మి ఇగో ఇట్లనట అనే దాంట్లో ఎంత దుర్మార్గమైన మెసేజ్ అంటే ఆయన ఎస్టీ నాయకుడు ఇప్పుడు రిటైర్డ్ నాయకుడు కూడా ఈ మధ్య టీవీలో మాట్లాడుతూ అలాంటి ప్రముఖత చేసుకోవడం, అసలు జేఏసీ నాయకులను విమర్శిస్తుంది. కానీ వాళ్ళు ఒకటి చెప్పదలుచుకున్నాం, ఈ రాష్ట్ర చరిత్రలో జేఏసీ ఈ రాష్ట్ర చరిత్రలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి మొదలు పెట్టుకుని మనం చూస్తే 206 సంఘాలతో జేఏసీ ఎప్పుడు లేదు. అదొక చరిత్రాత్మకం. అంతేకాదు ఈరోజు జేఏసీ ఏం సాధించింది అంటే అనుకున్నట్టుగా పిఆర్సీ రాకపోవచ్చు, అనుకున్నట్టుగా ఇంకా డిఏల పెండింగ్ నుంచి క్లియర్ పడకపోవచ్చు, బకాయిలు రాకపోవచ్చు, కానీ సాధించింది చాలా ఉంది. అందులో ముఖ్యమైనది గత 10 ఏళ్ల కాలంలో పాలించిన ఒక నియంతృత్వ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల యొక్క ఉనికినే లేకుండా చేయాలని చెప్పి కుట్ర చేస్తే అలాంటి నుంచి వాళ్ళు బయటపడ్డాం. మనం ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ఒకటి ఫామ్ అయింది. మే 15 నాడు ఒక సమావేశం జరిగింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ యొక్క విలువ ఏంటి అనేది ఈ తరం నాయకులకు తెలియకపోవచ్చు. ఎందుకంటే 2010 తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు లేవు, అంటే దాదాపు 15 ఏళ్ళుగా. అందుకనే కొన్ని అఫీషియల్ ప్రాబ్లమ్స్, కొన్ని డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ ఉన్న సమస్యలన్నీ కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో పరిష్కారం అయితే అలాంటి వేదిక రాష్ట్రంలో ఏర్పడింది. జిల్లాలో కూడా రేపు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్లకు ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. ఆ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ యొక్క యూటిలిటీని మనం బట్టి మన టీచర్స్ అనేక సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఇందాక మన అన్వాడ సార్ ఇట్లాంటి సమస్యలు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సొల్యూషన్ అయితే ఇవ్వాలి. అనివార్యంగా నేను సార్కు పోవాల్సింది చెప్పాల్సి వచ్చింది. అంటే ఇట్లాంటి సమస్యలకు అదొక వేదిక, అట్లాంటి ఒక గొప్ప సాధించుకోవాలి. సరే, దాంట్లో అన్ని 100% సమస్యలు పరిష్కారం కాకపోయినా చర్చ జరుగుతుంది, దానికి ఒక రిజల్ట్ వస్తుంది, దానికి ఒక సొల్యూషన్ వస్తుంది. కానీ ఇక్కడ ముఖ్యమైనదంటే ఒక ప్రజాస్వామ్య ప్రక్రియను మళ్ళీ పునరుద్ధరణ చేసుకున్నాం. అది ఉద్యోగ సంఘాల ఐక్యత నుంచి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా పిఆర్సీకి సంబంధించి తప్పనిసరిగా ఫిట్మెంట్ ఎంత పర్సెంటేజ్ వస్తుంది ఏంటంటే అది 2వ దశ చర్చ. కానీ జూలై మొత్తం పోరాటాలుగా చేసినట్టుగా చేసి నొప్పిద్దాం. డిఏలు మెర్జ్ అవుతున్నాయనే ప్రకటన ఏదైతే సోషల్ మీడియాలో వచ్చిందో అది చాలా తప్పుడు ప్రకటన, అలాంటి కాదు. మనందరికీ తెలియాల్సింది ఏంటంటే పిఆర్సీ ఫిక్సేషన్ అనేది 17/2023 23 జూలై 1 నాడున్న డిఏ మెర్జ్ అయిపోయి ఆ తర్వాత కొత్త పిఆర్సీలో మళ్ళీ కొత్త డిఏ రేట్లతో ఇవ్వాల్సి వస్తుంది. అందుకని అక్కడ మెర్జ్ అయిపోయిన జీరో కాదు. కానీ ఇక్కడ ఒకటి, మనం ఎంత డిలే అయితే అంత మానిటర్ బెనిఫిట్ను కోల్పోతూ ఉంటాం. ఇది వాస్తవాలనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒకవేళ పిఆర్సీ జల్దీ తొందరగా ఎఫెక్ట్ అయి ఉంటే ఇప్పుడే మానిటర్ బెనిఫిట్ పొందేవాళ్ళు. పిఆర్సీ జాప్యం జరిగిన కొద్దీ మానిటర్ బెనిఫిట్ లాస్ అవుతాం, ఎక్కువ పీరియడ్ నోషనల్లో వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కేఏసీకి వదిలి పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అది తప్పనిసరిగా కేఏసీకి కూడా చేస్తున్నాం. ఇక 2వ 3వ కర్తవ్యాలు 2 చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే మనం జూలై 25 నాడు 26 నాడు హైదరాబాద్లో ఒక సమావేశం పెడతాం, సదస్సు. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను మొదట చెప్పినట్టుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బడులను మూసేయాలనుకుంటారు. అదే సందర్భంలో కేంద్రం ఏమి తక్కువ కాదు. ఈ నెల వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ సంపాదకీయం రాశాను. ఏమిటి అంటే ఇవాళ ఎన్ఈపీ 2020 అంటే ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎవ్వరికీ పట్టనట్టే ఉంది. ఎన్ఈపీ 20 ఎంత దుర్మార్గమైందో ఇవాళ ఒక అనుభవం మనకు వచ్చింది. కాబట్టి దాన్ని నుడక్కిస్తూ చెప్తా ఉన్నాను నేను. ఇవాళ ఎన్ఈపీ 2020 కనుక ఈ దేశంలో అమలైతే ప్రభుత్వ విద్యారంగం మనుగడ ఉండదు, పేద పిల్లలకు విద్య రాదు. కేవలం మళ్ళీ పాత రోజులు అంటే ఏదైతే గురుకులాలు
ఋషుల దగ్గర ముళ్ళ చదువుకునే అర్హతలు ఉన్నారో వాళ్ళకు మాత్రమే చదువు వస్తుంది అనే దానికి నిదర్శనం ఇవాళ ఎన్ఈపీ 2020లో వస్తున్న దుష్ఫలితాలు. అందులో నుండి ఒక విషగులిక ఇవాళ మనం చూసాము. 22 లక్షల మంది పిల్లల యొక్క మనోవేదనకు గురైన నీట్ పరీక్ష లీకేజ్ అనేది ఎన్ఈపీ 2020లో ఒక భాగమే. ఎందుకు దానికి దీనికి అంటే మోకాలకు పొడిపెట్టారు అన్నట్టుగా విమర్శిస్తూ ఉన్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఎన్ఈపీ 2020 యొక్క మౌలిక సూత్రం ఏంటంటే 3 Cలు: సెంట్రలైజేషన్, కమర్షియలైజేషన్, కమ్యూనలైజేషన్. ఇలా సెంట్రలైజేషన్ అంటే మొత్తం విద్య కేంద్ర ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నారు. ఆ కేంద్ర ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకున్న దాంట్లో భాగంగానే ఉమ్మడి పరీక్ష వచ్చింది. దేశవ్యాప్తంగా నీట్ ఒకే పరీక్ష. అందువల్ల ఫలితం ఏమైంది? ఒక్క చోట ఎక్కడో రాజస్థాన్లో లీక్ అయితే దేశవ్యాప్తంగా 22 లక్షల మంది పిల్లలకు ఇవాళ మనోవేదన గురైంది. పిల్లలే కాదు, తల్లిదండ్రులకు మనోవేదన గురైంది. అందుకని ఈరోజు టీఎస్యూటీఎఫ్ 10 ఏళ్ల కింద ఎన్నికటువంటి ప్రతిపాదన వచ్చిన 8 ఏళ్ల కింద 18లో వచ్చింది ప్రతిపాదన. ఆనాటి నుండి ఈనాటికి చెప్తా ఉంది, సెంట్రలైజేషన్ ఎడ్యుకేషన్ కాదు, ఫెడరల్ స్టేట్లో యూనిటరీ పాలసీస్ తీసుకొస్తే ఏం జరుగుతుందో ఇది ఒక చిన్న విషగులిక అనే మాట ఎందుకు అన్నానంటే ఒకటి మొదలైంది. ఇంకా భవిష్యత్తులో చాలా ప్రమాదాలు ఇలాంటివి రాబోతూ ఉంటాయి. కాబట్టి అటు కేంద్రం ఇటు రాష్ట్రం విద్యారంగం మీద చేస్తున్న దాడిని ఎదుర్కోవడానికి కోసం టీఎస్యూటీఎఫ్ కార్యకర్తలు సిద్ధం కావాలి. అదొక అంశం. ఎన్పిఎస్ న్యూ పెన్షన్ స్కీమ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు నోటితో వెక్కరిస్తూ నదులతో చూస్తుందన్నట్టుగా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒకవైపు నేను సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 57 మెమో ప్రకారం మరి రాష్ట్ర ప్రభుత్వంలో 2003 డిఎస్సి వాళ్ళందరికీ సిపిఎస్ అమలు జరగాలి. కానీ వాళ్ళ సిపిఎస్ అమలు జరగమని హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే దాని మీద సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. అంటే మొత్తం సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు. 2023 వాళ్ళ సిపిఎస్ రద్దు చేయడానికి సుప్రీంకోర్టు కోసం రిలీఫ్కు పోతా ఉన్నాడంటే ప్రభుత్వ విధానాలు ఎట్లా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. కానీ సిపిఎస్ రద్దు, ఎన్ఈపీ 2020 రద్దు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 27,000 పాఠశాలలు తగ్గించి 4,000కు తీసుకుంటామన్న కుదింపు, ఈ 3 అంశాలను కలుపుకొని ఈరోజు మనం ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అఖిలపక్షం అన్ని రాజకీయ పార్టీలను పిలిచి ఈ 3 డిమాండ్ల మీద మీ వైఖరి ఏంటి? ఈ రాష్ట్రంలో విద్యారంగం కూడా ఒక ఎజెండా కావాలి. ఒక రాజకీయ ఎజెండా అయితే తప్ప ఈరోజు విద్యారంగాన్ని కాపాడుకోలేమని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు పిలిచి మనం ఒక చర్చా వేదికగా పెట్టబోతాము. దాంట్లో భాగంగా ఒక సెమినార్, ఒక చర్చా వేదిక రౌండ్ టేబుల్ జరిపి ప్రజల్లోకి మనం దీన్ని విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ కర్తవ్యాన్ని దృష్టికి తీసుకొస్తూ అలానే కూడా జయప్రదం చేసుకోవాలంటే ఒకవైపు క్యాంపెయిన్లు నిర్మాణాలు చేస్తూనే ఒకవైపు వ్యవస్థ పరిరక్షణ కోసం చేసే కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి. అందుకే నేను పదే చెప్తున్నాను, యూట్యూబ్ కార్యకర్త నిరంతర పోరాట యోధుడు. రెస్ట్ కోరుకోవడానికి అవకాశం లేదు. మల్టీ అంటే అందుకే మనం పెద్దలు చెప్తారు, ఏకకాలంలో బహుముఖ కార్యక్రమాలు, ఇటు సభ్యత్వాలు జరగాలి, ఇటు నిర్మాణం జరగాలి, ఇటు పోరాటాలు జరగాలి, ఇటు బడిలో మన వృత్తి ధర్మాన్ని కూడా నెరవేర్చాలి. కాబట్టి అది యూట్యూబ్ కార్యకర్తగా లక్షణం మనం అలవర్చుకునే ప్రయత్నం చేయాలి. మనతో పాటు మరింత ఎక్కువ మందికి ఈ విధానాలు ఎక్కించాలని తెలియజేస్తూ మైనారిటీకి సంబంధించి మిత్రులు ప్రస్తావించారు. సింపుల్లీ అయితే